నెక్స్ట్ ఒక కీలకమైన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనకు కనిపిస్తూ ఉన్నది. నిన్న రాత్రి సమయంలో వచ్చిన ఈ బ్రేకింగ్ న్యూస్ ఇది. పెద్దగా పేపర్లు కూడా క్యారీ చేయలేదు, మరి ఎందుకో అర్థం కాలేదు. సో మనకంటే ఎక్కువగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాళ్ళకి పెద్ద నెట్వర్క్ ఉంటుంది. కానీ ఏదో ఒక మాజీ ఎమ్మెల్యే అనుకుంటూ రాశారు. తాండూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఈ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఉన్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి దుబాయ్లో అరెస్ట్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇంకా కన్ఫామ్ కావాలి, మనం ఇప్పుడే స్టేట్మెంట్ ఇవ్వలేము. సో మనకున్న సోర్స్ అయితే ఎస్ అరెస్ట్ అయ్యిండు అన్న వార్తలే వినిపిస్తూ ఉన్నాయి. సో అది అఫీషియల్గా బయటికి రావాలి. నిన్ననే అరెస్ట్ అయిన అంటారు, మరి ఇప్పటిదాకా ఎందుకు వార్త రాలేదన్నది కూడా ఒక క్వశ్చన్ మార్కే. ఏ కేసులో పైలట్ రోహిత్ రెడ్డిని దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు? మన పోలీసులు కాదు, దుబాయ్ పోలీసులు. నిన్న ఒక సినిమా ప్రొడ్యూసర్ చనిపోయిండని వార్తలు వచ్చినాయి. ఎవరు? కేదార్ అని. ఈ కేదార్ అనే ప్రొడ్యూసర్ దుబాయ్లో హై డోస్ డ్రగ్ తీసుకొని చనిపోయింది అన్నది వార్త. కొంతమంది ఏమో హార్ట్ అటాక్ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. కానీ 100% డ్రగ్ తీసుకునే క్రమంలో డోస్ ఎక్కువై చనిపోయిండు, కుప్పగూలిండని చాలామంది మాట్లాడుకుంటున్నారు పొలిటికల్ సర్కిల్స్లో అండ్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ సర్కిల్స్లో. పోలీసులు కూడా ఇదే విషయాన్ని అనఫీషియల్గా ధృవీకరిస్తున్నారు. హెవీ డోస్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల చనిపోయిండట ఫ్లాట్లో ఉండి. ఆ ఫ్లాట్లో ఎవరెవరు ఉన్నారంటే కేదార్, ఒక హై ప్రొఫైల్ లేడీ అండ్ రోహిత్ రెడ్డి. ఈ ముగ్గురు ఆ ఫ్లాట్లో ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. బయట తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ఇది. సో అతను చనిపోయిన వెంటనే వాళ్ళు ఎక్కడో ఆ హోటల్లో అక్కడ బయట మొత్తం మేనేజ్ చేసి డబ్బులు ఇచ్చేదో మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ దుబాయ్లో వెరీ స్ట్రిక్ట్గా ఉంటుందట, మరి నాకు కూడా తెలియదు. సో ఆ ఎంక్వైరీలో విషయం బయటపడ్డది, రోహిత్ని అరెస్ట్ చేసిరని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంకా అది కన్ఫామ్ కావాలి. ఎందుకు మరి దుబాయ్కి పోయిండు? అసలు కేదార్కి ఈయనకి రోహిత్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటంటే, హూ ఈజ్ కేదార్ అంటే, కేదార్ అనే వ్యక్తి ఎవరైనా ప్రొడ్యూసర్ అని ఏదో వార్తలు వస్తున్నాయి. ఆయన ఏదో 1-2 సినిమాలకి ఏమన్నా వేరే వాళ్ళ డబ్బులతో ఈయనేమన్నా ముందు ఉండి సినిమాలు చేసి ఉన్నాడేమో. కానీ వీళ్ళంతా ఇప్పుడు కేటీఆర్ బామ్మార్ది, రాజ్ పాకాల, ఈ కేదారు, రోహిత్ రెడ్డి, ఇదంతా ఒక బ్యాచ్. ఇంకా చెప్పాలంటే వీళ్ళు కేటీఆర్ బినామీ అని కూడా మాట్లాడుకుంటున్నారు. అదేమో తేలాలి ఇన్వెస్టిగేషన్లో. సో వీళ్ళంతా ఒక బ్యాచ్. బేసిక్గా అయినా హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి, పెద్ద పెద్ద సెలబ్రిటీలకి కార్లు కిరాయికి ఇస్తూ ఉంటాడట. పెద్ద పెద్ద కార్లు కొని ఆ కార్లను కిరాయికి ఇస్తూ ఉంటాడట. సో ఈ మధ్య ఈ పెద్దమ్మ గుడి దగ్గర కూడా ఒక పబ్బో ఏదో క్లబ్బో ఏదో పబ్బు ఆయన రన్ చేస్తూ ఉన్నాడట. సో వీళ్ళందరికీ ఉన్నాయి. ఆయన కేదార్కి ఆయన రోహిత్ రెడ్డికి మధ్య ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కూడా పెద్ద గొడవ నడుస్తున్నదట. బాగా ప్రెషర్ పెడుతున్నాడని, లేకపోతే ఇచ్చిన డబ్బులు ఇస్తలేడని, వేరే వాళ్ళ ద్వారా మధ్యవర్తిగా కేదార్ ఉంటే ఆ డబ్బులు కూడా ఇస్తలేడని, ప్రెషర్ పెరిగిందని, ఇట్లా ఆ దుబాయ్లో మరి ఏమన్నా లోపల ఏం జరిగిందో, గొడవకు దిగిరా ఏమైందో తెలియదు. మరి ఆ హై డోస్ ఎట్లా తీసుకున్నాడు ఈయన? ఈ కేదార్ గతంలో కూడా ఈ రాడిసన్ బ్లూ హోటల్లో ఒక లీడర్కి చెందిన కొడుకు ఈ రాడిసన్ బ్లూ హోటల్లో మొత్తం అంతా దొరికిరు కదా ఆనాడు. సో అందులో కూడా ఈ కేదార్ ఉన్నాడు. సో ఇది ఇంకా బయటికి రావాల్సిన విషయం ఇది. అయితే నాకు ఇక్కడ ఒక పేపర్లో అయితే కనిపిస్తున్నది వార్త, ఆంధ్రజ్యోతిలో కనిపిస్తున్నది. దీనికి మరింత బలం చేకూరుతున్నది ఏంటంటే, ఆ ఫ్లాట్లో కేదార్తో పాటు ఒక మాజీ ఎమ్మెల్యే అనే వార్త వస్తున్నది. ఎవరా మాజీ ఎమ్మెల్యే అంటే రోహిత్ రెడ్డే. ఇది 100% మనం చెప్పొచ్చు. సో వీళ్ళు కూడా క్వశ్చన్ మార్క్ ఏం పెట్టలేదు చూడండి. ఏమైంది? దుబాయ్లో తెలుగు సినీ నిర్మాత మృతి. తన ఫ్లాట్లో నిద్రలోనే కన్ను మూసిన కేదార్. ఓ పెళ్లి వేడుకలో పాల్గొన్న అనంతరం విషాదం. ఫ్లాట్లో కేదార్తో పాటు ఒక మాజీ ఎమ్మెల్యే. గత ఏడాది రాడిసన్ డ్రగ్స్ కేసులో కేదార్ అరెస్ట్ అయిండు. ఇటీవలే గమ్ గమ్ గణేష సినిమా నిర్మించిండు. దుబాయ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండల సన్నిహితుడు. టాలీవుడ్ యువ నిర్మాత కేదార్ శలగం శెట్టి మంగళవారం దుబాయ్లో ఆకస్మికంగా చనిపోయిండు. ఇది సినీ వర్గాల నుంచి వస్తున్న సమాచారమే కానీ ఇంతవరకు అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు. ఆనంద్ దేవరకొండ హీరోగా ఇటీవల విడుదలైన గమ్ గమ్ గణేష చిత్రం ఆయన నిర్మించిందే. టాలీవుడ్ సినీ ఫైనాన్షియర్ కుమారుడి వివాహానికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ ఎక్కడుంది అది? ప్రీ వెడ్డింగ్ వేడుకకు పరిశ్రమలోని ముఖ్యులు అనేకులు హాజరైన తరుణంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుందట. ఈ వేడుక అనంతరం దుబాయ్లో సోమవారం రాత్రి మిత్రులతో పార్టీకి హాజరైన కేదార్ అనంతరం తన ఫ్లాట్లో నిద్రపోయిందట. నిద్రలోనే చనిపోయాడు అని సమాచారం అట. మరణానికి అనారోగ్యమా మరింకేమైనా కారణం ఉందా తేలాల్సింది.
కేదార్ నిద్రించిన ఫ్లాట్లోనే తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యే కూడా బస చేసినట్లు సమాచారం. ఆ మాజీ ఎమ్మెల్యేను దుబాయ్ పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు ధృవీకరించని సమాచారం. ఇంకా క్లారిటీ రాలే, అరెస్ట్ అయిందని అంటున్నారు. మరి క్వశ్చన్ చేసి వదిలేస్తారా లేదు అరెస్ట్ చేస్తారా అన్నది చూడాలి. ఎందుకంటే ఆ ముగ్గురు ఉన్నారు. ఒక హై ప్రొఫైల్ లేడీ కూడా ఎవరో ఉన్నారట అందులో. ఎవరు? ఈ కేదారు, పైలట్ రోహిత్ రెడ్డి, ఆయనతో పాటుగా ఆమె ఆ లేడీ. మాజీ ఎమ్మెల్యే 4 నెలలుగా దుబాయ్ అమెరికాలో వ్యాపారాలు చేసుకుంటున్నారని అంటున్నారు. దుబాయ్లో అత్యంత ఖరీదైన జుమేరియా ప్రాంతంలో కేదార్తోనే మాజీ ఎమ్మెల్యే ఉంటున్నాడని సమాచారం. కేదార్ పలువురు సినీ రాజకీయ ప్రముఖుల తరపున దుబాయ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టుగా చెబుతున్నారు. కేదార్ ప్రత్యేకంగా ప్రైవేట్ విమానాన్ని కూడా వినియోగిస్తారు. సరిగ్గా ఏడాది క్రితం గచ్చిబౌలి పరిధిలోని రాడిసన్ హోటల్లో జరిగిన డ్రగ్స్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. ప్రముఖ రాజకీయ నాయకుడు కుమారుడు ఇచ్చిన కొకైన్ పార్టీకి కేదార్తో పాటు కొందరు సినీ ప్రముఖులు, ఇండస్ట్రీకి చెందిన జూనియర్ మహిళా ఆర్టిస్టులు సైతం హాజరయ్యారని అప్పట్లో పోలీసులు పేర్కొన్నారు. కేదార్ను ఆ కేసులో A4 నిందితుడిగా చేర్చారు. ఆ రోజు పార్టీ ఇచ్చిన వివేకానంద, వారికి డ్రగ్స్ సరఫరా చేసిన స్మగ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ, నిర్భయ్, కేదార్లతో పాటు మరో 6గురిని పోలీసులు FIRలో చేర్చారు. కేదార్ను ముందుగా డ్రగ్స్ సరఫరాదారుడిగా అనుకున్న పోలీసులు తర్వాత వినియోగదారుడిగా తేల్చారు. అంటే తీసుకుంటున్నాడు అనమాట. నోటీసులు ఇచ్చి విచారించి వదిలేశారు. గత ఏడాది ఫిబ్రవరి 26వ తేదీన డ్రగ్స్ కేసులో కేదార్ పేరు వెలుగులోకి రాగా, సరిగ్గా ఏడాది తర్వాత ఫిబ్రవరి 25వ తేదీన కేదార్ దుబాయ్లో చనిపోయిండు. కేదార్కు సినీ పరిశ్రమలోని ప్రముఖ హీరోలు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండలతో పాటు ఇతర సినీ ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు, రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలున్నాయి. కేదార్ సినీ నిర్మాతగా మారక ముందు నుంచి నగరంలోని ఒక పబ్లో భాగస్వామిగా ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఇటు చూడండి, దుబాయ్లో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాయట. కేదార్కి ప్రత్యేకంగా ఒక ప్రైవేట్ విమానం కూడా ఉందట, దాన్ని వినియోగిస్తారట. ఇక్కడ కొత్త కార్లు కొని రెంట్కి ఇచ్చే కేదార్కి ఇంత పెద్ద సినిమా ఎక్కడిది? ఇది టోటల్గా దీని వెనకాల బ్యాక్ ఎండ్ ఎవడో ఉన్నాడు, ఒకరికి బినామీ. ఇది ఎవరికి బినామీ అంటే కేటీఆర్ పేరు ప్రధానంగా వినిపిస్తున్నది. కేటీఆర్ బామ్మర్ది రాజు పాకాల, రోహిత్ రెడ్డి, వీళ్ళదంతా ఒక టీం. ఇప్పుడు మరి పాత డ్రగ్స్ కేసుకి దీనికి ఏమైనా సంబంధం ఉందా, లేదు కావాలని ఏమైనా చంపేశారా, ఎక్కువ డ్రగ్స్ ఇచ్చి డోస్ ఇచ్చి? మరి ఆ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఒత్తిడితో చనిపోయిందా? దుబాయ్ పోలీసులు నిజంగానే రోహిత్ రెడ్డిని అరెస్టు చేసిర్రా ప్రశ్నిస్తున్నారని అయితే సమాచారం ఉందంటే అరెస్ట్ చేసినట్టే. మరి అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారా, ఏం చేస్తారు? ఎందుకంటే అక్కడ ఏదో దొరకలేదు, అక్కడ చనిపోయింది ఏకంగా. సో ఈ రోహిత్ రెడ్డి ఈ మధ్యకాలంలో చాలామంది నేను అడుగుతున్నప్పుడు వీళ్ళకి ఫోన్ చేసి అడిగితే చాలా రోజులుగా ఆయన దుబాయ్లోనే ఉంటుండట. వస్తున్నాడు పోతున్నాడు. ఆయన ఇంకొకటి మీరు చూడండి, బీఆర్ఎస్ పార్టీ మొన్న కేసీఆర్ మీటింగ్ పెట్టిండి. ఏది వాళ్ళ పార్టీ కార్యవర్గ మీటింగ్ అని తెలంగాణ భవన్లో. ఆ తెలంగాణ భవన్లో పెట్టిన మీటింగ్ కూడా ఆయన సోషల్ మీడియాలోనేమో సెల్ఫీ దిగినట్టుగా ఒక ఫోటో తెలంగాణ భవన్ ముందుకు వచ్చి ఒక ఫోటో తీసి అవతల పడ్డాడు. ఆ మీటింగ్లో కూడా లేడు ఎవరు? రోహిత్ రెడ్డి. అండ్ దాంతోపాటుగా మొన్న కొడంగల్లో అదే ప్రాంతంగా దీనది కూడా, అక్కడ కూడా ఎక్కడ ఆ మీటింగ్లో కనబడలే. సో ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా అంటిముట్టున్నట్టుగా ఉంటూ ఈ వ్యవహారాల్లో బిజీగా ఉన్నాడు. అండ్ ఈయన లేని కేసులే ఈయన మీద ఈ రీసెంట్గా కూడా ఒక కేసు ఉండే, చెక్ బౌన్స్ కేసు అనుకుంటా. సో ఇది ఒక కేసు కూడా ఉంది, 17/1/2025 నాడు కూడా కేసు ఉంది, చెక్ బౌన్స్ కేసు. కంప్లైనెంట్ అబ్సెంట్ ఎవరైతే కంప్లైంట్ చేశారు, నో రిప్రజెంటేషన్. అక్యూజ్డ్ కూడా అబ్సెంటే. కంప్లైనెంట్ అబ్సెంట్ అయ్యిండు. అక్యూజ్డ్ ఎవరంటే రోహిత్ రెడ్డి. ఎవరెవరి మధ్య నడుస్తుందండి కేసు? 17th రోజున ఇది ఉండే. ఇంటెలిడెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ బై శ్రీ పిన్నప్పరెడ్డి, జయ ఆదిత్యారెడ్డి వర్సెస్ పంజుగుల రోహిత్ రెడ్డి. వీళ్ళ మధ్య ఈ కేసు నడుస్తుందట. 17/1/2025కి పోస్ట్పోన్ చేసినట్టున్నారు. మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ డేట్ 17/1/2025. సో ఇది 7/1/2025 నాడు ఈయన అబ్సెంట్ అయ్యిండు. మళ్ళీ దాన్ని 17/1/2025కి పోస్ట్పోన్ అయింది కేసు. సో ఇట్లాంటి కేసెస్ ఈయన మీద కొన్ని ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం జరుగుతున్నది? యాక్చువల్గా కేదార్ని బాగా ఫైనాన్షియల్గా క్రైసిస్లోకి నెట్టేసిరు అన్నది ఒకటి. అండ్ ఈయన పైలట్ రోహిత్ రెడ్డి, హూ ఈజ్ పైలట్ రోహిత్ రెడ్డి అన్నది కొండా విశ్వేశ్వరరెడ్డి బాగా చెప్తాడు. ఎందుకంటే ఆయన దగ్గర ఒక 300 కోట్లు 400 కోట్ల ముంచి పడేసిండు ఆయన. ఇంతకుముందు ఇద్దరు దగ్గరగా ఉండి బిజినెస్లు చూసుకున్నారు.
అయితే కేటీఆర్ చెప్పినట్టు కొండా విశ్వేశ్వరరెడ్డి హూ ఈజ్ పైలట్ రోహిత్ రెడ్డి అంటే ఆయన అన్నాడట కేటీఆర్, దయచేసి మీ పిల్లలని మీ కొడుకులని రోహిత్ రెడ్డి లాంటి వాళ్ళకి పరిచయం చేయకు అని చెప్పిండట. ఇది ఎవరు? ఆయనే తండ్రిగా కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పిండు. అది పాత వీడియోనేమో, ఈ ఆడియో వినండి. విమర్శించాలి, పాయింట్ టు పాయింట్ క్వశ్చన్ చేయాలి. ఇది అది అని అది మాట్లాడిన వాళ్ళు ఎవరు? ఆ వ్యక్తి చేసిన డెవలప్మెంట్, ఈ ప్రాజెక్టులు చేసిన ఆడ అన్ని అబద్ధాలు చెప్పి కాళేశ్వరంలో నేను ఒక అన్నిట్లో ఎక్కువ హైవే చేసింది బీజేపీ ప్రభుత్వం. అయినా హైవేలు చూడండి. ఇది కాదు, ఇది మన ఛానల్ కాదు, మళ్ళీ ఎందుకు. నేను 8 ఏళ్లలో 3 సార్లు వేసిండ్రు. రెడ్డి కూడా కాదు, ఆయనకు డిగ్రీ కూడా లేదు, అన్నీ తెలిసినాయి. ఆయన తండ్రి పెద్ద రాజకీయ నాయకుల దగ్గర తిరుగుతుంటాడు. ఆయనకు నా రకుల్ ప్రీత్ కాదు, కేటీఆర్ గారు అని ఆల్మోస్ట్ 6 months ముందే చెప్పిన కేటీఆర్ గారికి, ఏపీ జితేందర్ రెడ్డి గారికి. ఓకే, ఎన్నోసార్లు వచ్చాను, మీరు ఉండన్నా ఇది అంటే నేను చెప్పిన పార్టీ నాకు సూట్ కాదు, నేను కూడా నా సొంటోళ్ళు పార్టీకి సూట్ కాము, నేను పోకుంటే మీరే తీసేయాలి పార్టీ నుంచి, అది మీకు మంచిది నాకు మంచిది అని చెప్తే ఎన్నోసార్లు కన్విన్స్ చేసిన. కానీ ఉండండి లాస్ట్కు పోయేటప్పుడు చెప్పిండు, మీతోటి రోహిత్ రెడ్డి ఉన్నాడు, మనం విడిపోతున్నాం కానీ ఆ రోహిత్ రెడ్డి దూరం పెట్టు, మీ పిల్లలతో దూరం పెట్టు, నువ్వు కూడా దూరం ఉండు అని. ఇప్పుడు ఆయన్నే రోహిత్ రెడ్డికి దగ్గర అయితే రోహిత్ రెడ్డి పెద్దోళ్ళ ఏంట తిరుగుతాడు. ఆయన ల్యాడర్ క్లైంబ్ అప్ చేసుకున్న పెద్దోళ్ళకు ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే ధనవంతులైనా లేకుంటే పొలిటికల్ వాళ్ళంటే తిరుగుతాడు. వాళ్ళను 4-5 ఏళ్ళు తిరిగి 5-7 దోకా చేసే వ్యక్తి ముంచేసాడు. అయితే ఇప్పుడు అందులో భాగంగా ఈ కేదార్ని కూడా నిండా ముంచేసిందని అంటున్నారు. మరి అరెస్ట్ అయిందా కాలేదా, ఎక్కడ ఉన్నాడు ఏంటి అన్నది ఇంకా మనకు అది అప్డేట్ రావాల్సి ఉన్నది. ఇది మనకి ఇవాళ బ్రేకింగ్ న్యూస్గా కనిపిస్తున్నది. ఒకవేళ బయటకు వస్తే ఇవాళ మధ్యాహ్నం ఫస్ట్ అవర్లోనే బయటికి రావాల్సి ఉంది. ఎందుకంటే అక్కడ మనిషి చనిపోయిండు. ఆ కేదార్ అనే వ్యక్తి, రోహిత్ రెడ్డి అనే వ్యక్తి, ఇంకొక హై ప్రొఫైల్ లేడీ, ముగ్గురు కలిసి ఒకే ఫ్లాట్లో ఉన్నారట. సో అక్కడ కేదార్ ఈ హై డోస్ తీసుకోవడం వల్ల చనిపోయింది అంటున్నారు. దుబాయ్ పోలీసులు రోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు అంటున్నారు, లేదా అరెస్ట్ చేసిరని అంటున్నారు. ఏదన్నది మనకి మరికొద్ది గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతున్నది.